రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే బాణుడు బగబగ మండుతున్నాడు. ఎండల తీవ్రత ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. ఉదయం 11 నుంచి 3 గంటల మధ్య జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్నం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. మనకు ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత కనిపించింది. ఇక మార్చి మొదటి వారం నుంచి మరింత ఎండల తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. మరి రాబోయే 4-5 రోజుల పాటు ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది, ఎండలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేము ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్చి మొదలు మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా నమోదవుతున్నాయి మేము? ప్రస్తుతానికి చూస్తే మనకి ఉత్తర ఒరిస్సా మీద ఉండే ట్రఫ్ కూడా చాలా వరకు బలహీనపడడం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా కూడా మనకి కొద్దిగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో మనకి దాదాపుగా 38 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఎస్ట్వెల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఈ పెద్దపల్లి, ఈ పరిసర ప్రాంతాలు అంటే కోల్ మైన్ బెల్ట్ ఉన్న ప్రాంతాల్లో కూడా మనకి 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే మనకు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా మనకు ఈ సమయంలో కాస్త తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదమైనాయి. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? అంతే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వచ్చే ఈ వారం రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం ఉంది. అంటే కొద్దిగా ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణాది నుంచి వీచే గాలుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ అంటే నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున కొంచెం పొగమంచు ఏర్పడి ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా పొడి వాతావరణం ఉంటూనే 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ఈ 5 రోజుల తర్వాత కొద్దిగా క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరిగి మనకి 22న పూర్తిగా ఉత్తర దక్షిణ ద్రోణి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కొంచెం మరింత పెరిగే అవకాశం ఉందన్నమాట. ఓకే మేము ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బయటికి రావాలంటేనే మధ్యాహ్నం సమయంలో కావచ్చు చాలా వరకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇటు హైదరాబాద్కి సంబంధించి ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మేము? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకి 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. అలాగే నగర శివారు పరిసర ప్రాంతాల్లో కొద్దిగా తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనప్పటికీ నగర ప్రాంతాల్లో మాత్రం మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం కొద్దిగా ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున కొద్దిగా క్లౌడీగా ఉంటుంది. కానీ మనకి తర్వాత నుంచి క్రమేపీనా మధ్యాహ్నం వచ్చేసరికి 37 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఓకే మ్యామ్. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు కావచ్చు ఎక్కువగా ఏ సమయంలో మనకు అధిక తీవ్రత ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే మనకి 90 డిగ్రీస్ యాంగిల్ నుంచి టువర్డ్స్ వస్తుంది కాబట్టి హై రేడియన్స్ ఉంటుంది. అదే సమయంలో ఉష్ణోగ్రత కూడా అత్యధికంగా నమోదవుతుంది. అంటే మనకి ఏదైతే చెప్తున్నామో 36 నుంచి 38 అనేది మనకి మధ్యాహ్నం ఈ 1 గంట నుంచి 4 గంటల పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఆ సమయాన్ని మనం కొద్దిగా బయట ఆరుబయట తిరగడం కానీ లేదా ప్రయాణాలు కానీ ఖచ్చితంగా అవాయిడ్ చేయడం అనేది మంచిది. సాయంత్రం నుంచి కొద్దిగా చల్లబడుతుంది కాబట్టి ఆ సమయంలో ప్రయాణాలు పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే మనకి 11 గంటల లోపులోనే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాలనుకున్నా ప్రయాణాలు, అలాగే వృద్ధులు ఎవరైనా పిల్లలు బయటకు ప్రయాణాలు చేసినప్పటికీ ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. అలాగే గ్లూకోజ్ వాటర్ని క్యారీ చేయడం మంచిది. ఎందుకంటే మనకి వచ్చే విండ్స్ కూడా కొంచెం డ్రై విండ్స్ అవడం వల్ల బాగా కొద్దిగా థర్స్టీ అనేది ఏర్పడడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం చికాకు వాతావరణం కూడా చిన్నపిల్లలకి ఏర్పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే మ్యామ్. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మార్చి నెలకు సంబంధించి కావచ్చు ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది, ముందు ఇంకా ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, ఈ మంత్కి సంబంధించి బులెటిన్ ఏ విధంగా ఉంది మ్యామ్? మార్చి వరకు చూసుకున్నట్లయితే మనకి 16-17 వరకు కూడా కొద్దిగా ఇటువంటి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీనా మనకి ఉత్తర దక్షిణ ద్రోణులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ద్రోణి కానీ మనకి బలపడింది అయితే మనం 18-19 దాటిన తర్వాత కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. 21 నుంచి పూర్తిగా ద్రోణి స్థాయి పెరుగుతూ ఉంటుంది. తర్వాత కొద్దిగా అక్కడక్కడ పగటిపూట మాత్రం ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ మనకి మధ్యాహ్నం కొద్దిగా స్వల్ప చల్లదనాన్ని అనేది ఏర్పడుతుంది. అలాగే సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా సాయంత్రం పూట కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడినవి మనకి మార్చి నెల ఆఖరిలో 20 నుంచి 18 నుంచి మనకి ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే మార్చి నెలలో
చూసుకున్నట్లయితే కొద్దిగా ఉష్ణోగ్రతలు మనకు కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అయ్యి పొడి వాతావరణం ఉండడం వల్ల ఏంటంటే సాధారణం కంటే కొద్దిగా 1-2 డిగ్రీలు అత్యధికంగా నమోదే అవకాశం ఉంది. ఓకే మ్యామ్. సో ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ సమ్మర్ మీద ఎల్నినో ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే సమ్మర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరింత వేడి వాతావరణం ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా మ్యామ్? ఎల్నినో ఎఫెక్ట్ అనేది అంతగా అంటే దీన్ని మనకి కంప్లీట్ ఎల్నినో కాకపోవచ్చు, ఇది పార్షియల్ ఎల్నినో కాబట్టి సమ్మర్ మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ మే నెలలో మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే మ్యామ్. సో లాస్ట్ ఇయర్ మే చూసుకున్నట్టయితే మనకు కూల్ వెదర్ ఎక్కువగా కనిపించింది. దాదాపు 30 years తర్వాత ఇట్లాంటి వెదర్ చూస్తున్నామని చెప్పారు. సో ఈ సంవత్సరంకి సంబంధించి కావచ్చు, ఈ సమ్మర్కి సంబంధించి స్పెషల్ బులెటిన్ కేంద్రం రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తెలంగాణకు సంబంధించి ఏ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది మ్యామ్? సమ్మర్ బులెటిన్ మనకి ఆల్మోస్ట్ మే 21 నుంచి దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ మనకి పీక్ సీజన్ అనేది ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి ఉంటుంది. పీక్ సీజన్ ఆల్మోస్ట్ థర్డ్ వీక్ నుంచి హై టెంపరేచర్స్ నమోదవడం కానీ, మనకి మే 2nd వీక్లో థండర్స్టార్మ్ యాక్టివిటీ ఇవన్నీ మనకి కంటిన్యూస్గా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా కొద్దిగా 1 డిగ్రీ అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎల్నినో ప్రభావం అంటే కొంచెం ఉండే అవకాశం ఉంది కానీ అంత అత్యధిక ప్రభావం అయితే ఏమీ లేదు. ఈ బులెటిన్ మనకి మార్చి నెలాఖరులో వస్తూ ఉంటుంది. పూర్తిగా ఏప్రిల్ నెల నిడివి కానీ మనకి పూర్తిగా వేసవి కాలం యొక్క బులెటిన్ మాత్రం ఇష్యూ చేస్తారు. వచ్చే 4-5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.